హైదరాబాద్ పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని జాయ్ లుకాస్ జ్యువెలరీ షోరూంలో జరిగిన బంగారు దొంగతనం కేసును పోలీసులు కేవలం 24 గంటల్లో ఛేదించారు. ఫిబ్రవరి 15, 2026న శ్రీ బాస్టియన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు షోరూంలో నుంచి దాదాపు కిలో బంగారు బిస్కెట్లు దొంగతనం జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఈ ఘటనను అత్యంత సీరియస్గా తీసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. డీసీపీ శ్రీమతి శిల్పవల్లి ఆదేశాల మేరకు ఏసీపీ మురళకృష్ణ ఆధ్వర్యంలో ఎస్హెచ్ఓ రామకృష్ణ, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నాగరాజు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలు మరియు గూఢాచారి సమాచారాన్ని వినియోగించి సమగ్ర విచారణ చేపట్టారు. దర్యాప్తు ఫలితంగా 24 గంటల్లోనే నిందితుడు కారంపొడి గోపాలకృష్ణను గుర్తించి అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి దొంగతనం చేసిన కిలో బంగారాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఫిబ్రవరి 16న గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. కేసును వేగంగా ఛేదించి ప్రజల ఆస్తి రక్షణలో చురుకుదనం చూపించిన పంజగుట్ట పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని పోలీసులు తెలిపారు.